ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు భక్త్ సింగ్ గారు. ఆయనతో నేను చాలా కాలం కలిసి తిరిగినాను, పనిచేశాను. ఇతర దేశాలకు కూడా ఆయన వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆయన నేర్పిన మొదటి పాఠం ఏమిటంటే, ఇది దేవుని గ్రంథం కాబట్టి క్రొత్తగా మేము ప్రభువును నమ్మినప్పుడు ఈ గ్రంథం ఇది దేవుని గ్రంథం అని భయభక్తులతో చదివేవాళ్ళం. అంటే మోకరించి ఆ బైబిల్ గ్రంథాన్ని చదవటానికి ప్రారంభించినాం. కారణం, ఇది మనిషి మాటలు కావు, ఇవి దేవుని మాటలు, దేవుడిచ్చిన గ్రంథం. కాబట్టి ఆ దినము నుండి ఈ దినం వరకు నేను మోకరించే బైబిల్ చదువుతాను. అంటే నేను ధ్యానం చేయాలి అంటే బైబిల్ తెరిచి నేను మోకాళ్ళ మీద ఉండి ఈ దినానికి కూడా మోకాళ్ళ మీదనే నా బైబిల్ గ్రంథాన్ని నేను చదువుతాను. కారణం, అది దేవుని గ్రంథం, అది పరిశుద్ధమైన గ్రంథం, అది దేవుడిచ్చిన గ్రంథం. కాబట్టి నేను గౌరవించాలి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము గౌరవించాలి. కారణం, అది దేవుని గ్రంథం. మనుషులు రాసిన మాటలు కాదు అవి, దేవదూతలు చెప్పిన కథలు కాదవి, సాక్షాత్తు దేవుడు మనకు తెలియచేసిన వర్తమానము, దేవుని మాటలు. కాబట్టి దేవుని గ్రంథాన్ని మీరు గౌరవించండి, దేవుని గ్రంథాన్ని గౌరవంగా చదవండి. ఇది దేవుని గ్రంథమని గౌరవించి చదివినప్పుడు దేవుని స్వరాన్ని మీరు వినగలరు. నేను చెప్పే మాట వాస్తవిక సత్యం. నేను దేవుని గ్రంథాన్ని, నేను చిన్నప్పుడైతే ప్రభువు నమ్ముకున్న తర్వాత నేను ఇట్లా పట్టుకుంటే చాలు నాకు ఒక రకమైన తృప్తి ఉండేది. దేవుని గ్రంథాన్ని నేను తాకుతూ ఉన్నా చూడు అనిపించేది. ఇప్పుడు ఉదాహరణగా మన దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కానీ ఒక ఉత్తరం రాసినాడు అనుకోండి, మనము ఆ ఉత్తరాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంతో దాన్ని గౌరవించి మనం పట్టుకుంటాం, ప్రేమిస్తాం, అట్లా చేస్తాం. కానీ ఈ గ్రంథాన్ని ఇచ్చింది దేవాది దేవుడు, భూమి ఆకాశములను సృజించిన వాడు, సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు, నిజమైన దేవుడు మన కొరకై ఈ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు మనము దాన్ని ఎంతో గౌరవంగా చదవాలి. ఇంతవరకు మీరు మోకరించి చదవకుండా ఉంటే మీ ఇష్టం, నిలబడైనా చదువుకోండి, అవి ఎట్లయినా చదవండి. కానీ ధ్యానం చేయడానికి, మోకరించి చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ మోకాళ్ళు చాలా కాలం వంగవివి. వయసు అయ్యే లోపల మోకాళ్ళు నొప్పి, నడుములు నొప్పి, అందుకని ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే మోకాళ్ళు ఉండడానికి, అవి వంగడానికి ఇష్టపడేటప్పుడు మోకాళ్ళ మీద బైబిల్ చదవడము నేర్చుకోవాలి. ఇది నా అనుభవపూర్వకంగా నేను చెబుతూ ఉన్నా. ఆనాటి నుండి ఈనాటి వరకు నాకు ఆరోగ్యం లేని సమయాలలో కూడా నేను మోకరించి చదువుతాను. అంటే కొన్ని పర్యాయాలు కూర్చొని చూస్తాను, అది వేరే సంగతి. నేను ధ్యానించాలి అంటే, దేవుని దగ్గర వర్తమానము నేను పొందాలి అంటే నేను మోకరించి చదువుతాను. దావీదు రాజు వలె నేను కూడా ప్రార్థన చేస్తాను. ఆయన ఏం చేస్తాడు, 119వ దావీదు కీర్తన 18వ వచనంలో ఇట్లా చేసేవాడు, దేవా నీ గ్రంథములోని ఆశ్చర్యమైన వాటిని నేను ఎరుగుటకై నా కండ్లను తెరువని ప్రార్థన చేసినాడు. మనం అది చదివేటప్పుడు ఒక ప్రార్థన చేయాలి. మనకు తెలివి తక్కువ, జ్ఞానము లేని మనుషులం, దేవుని మనస్సును గ్రహించలేం, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు తెలియదు. కాబట్టి మన బలహీనతలను, మన బుద్ధిహీనతను ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాక్యాన్ని చదవాలి.